నియోజకవర్గ అధ్యక్షులు సోదరులు జావేద్ రెడ్డి, అలాగే ఎస్సీ మహిళా ఈ కార్యక్రమం నిర్వహించాలి అని చెప్పి ఈ జిల్లాకు పిసిసి నుంచి రాష్ట్ర స్థాయి పరిశీలనకు కూడా ఏ విధంగా ఎన్నిక చేయాలి అని చెప్పి వివరిస్తారు. ఆ ప్రకారమే మీరంతా కూడా అప్లికేషన్ బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరి కార్యకర్తల సమస్యలు ఏంటనేది అర్థమవుతుంది. వాటిని దృష్టిలో పెట్టుకుని మనం కూడా ఇప్పుడు ఎలక్షన్స్ కోసం ఎవరో ఎంతో మంది ఎలక్షన్ల లబ్ధి కోసం లేకపోతే మన అవసరాల కోసం ఎంతో మంది నిర్మాణం తీసుకున్న వాటిని కూడా చిన్న చూడాల్సిన అవసరం లేదు ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు సూర్యాపేట పట్టణంలో కూడా 48 వార్డులకు సంబంధించి 48 వార్డుల వార్డు ఇన్ఛార్జీలని సూర్యాపేట పట్టణ అధ్యక్ష పదవికి సంబంధించి ఈ రోజు అప్లికేషన్లు తీసుకోవడానికి వచ్చినందుకు నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరు ఎంతమంది అప్లికేషన్లు ఇచ్చినా కూడా దయచేసి మీరు క్షుణ్ణంగా పరిశీలించి ఈ పార్టీకి గత కొన్ని సంవత్సరాలుగా ఎవరు పనిచేశారు, ఏం చేశారు, వాళ్ళ యొక్క సమర్థత ఏంటి, పార్టీకి లాభం జరిగిందా, పార్టీ వల్ల వాళ్ళకు లాభం జరిగిందా అనేది కూడా మీరు బేరీజు వేసుకొని దీన్ని పరిశీలించాలని చెప్పి కోరుతూ, మరి అదేవిధంగా సార్ మురళి గారికి మేము ఒక చిన్న విన్నపం సార్, మా నాయకుడు సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్న రామరెడ్డి సరత్వం రెడ్డి గారు, అన్న కుక్కుల వేనారెడ్డి గారు, భాస్కర్ అన్న గారు, శివిటి వెంకన్న గారుల ఆధ్వర్యంలో రాబోయే సూర్యాపేటలో జరిగే మున్సిపల్ ఎలక్షన్లలో మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి మీకు బహుమతిగా ఇస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్. మరి దీనికి మా నాయకులు కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇంకొక విషయం, మీ ద్వారా పిసిసికి నేను చాలా చిన్నవాడిని, పిసిసికి చెప్పే విన్నపం ఏంటంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టించి కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా కార్యకర్తలందరినీ కూడా ఉత్సాహపరిచే విధంగా తొందరగా లోకల్ బాడీ ఎలక్షన్స్ డిక్లేర్ అయ్యే విధంగా చూడాలి సార్. ఎందుకంటే ఎంపీ దాదాపు 30 రోజులు పనిచేసి పెద్ద పెద్ద నాయకులందరినీ కూడా ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా గెలిపించడం జరిగింది సార్. కానీ ఇది కార్యకర్తల ఎలక్షన్ గా మేము భావిస్తా ఉన్నాం సార్. సమావేశాన్ని పెట్టి ఎప్పుడు కూడా సెలక్షన్ ఎక్కడో గాంధీ భవన్లో కూర్చొని సెలెక్ట్ చేసిన విధానాన్ని స్పష్టీపరుస్తూ ఈ రోజు మనకు వచ్చిన అబ్జర్వర్ కానీ మన స్టేట్ ఇన్ఛార్జి నటరాజన్ గారి కానీ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా సంతోషకరం. ఆదేశాల మేరకు 2017కు ముందు మొదటి నుంచి ఎవరైతే కష్టపడ్డారో వాళ్లకు ఖచ్చితమైన గౌరవం ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్న విధానం ఇది చాలా సంతోషదాయకం. కానీ మొదటి నుంచి మా రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు, మా దామోదర్ గారు మొదటి నుంచి మళ్ళీ దావన పోటీ చేసిన తర్వాత మళ్ళీ దావన నాయకత్వంలో వేరేగా వీరందరితో కూడా ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఒకటే సోదరుల పార్టీ మారడం గొప్ప కాదు, పార్టీలో ఉండి పార్టీకి ద్రోహం చేయకుండా పార్టీలో వారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వాళ్ళకు తోచినంత సహాయం చేసే విధంగా ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నడుచుకుంటున్నారు. ఇకపోతే ఈ పులిబిడ్డ దామోదర్ రెడ్డి గారి తనయుడు సర్వోత్తం రెడ్డి గారిని మనం కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యమైన పదవిలో కాంగ్రెస్ చేసుకోవాలి. సహకారం రామరెడ్డి సర్వోత్తం రెడ్డి గారికి గౌరవప్రదమైన ఎన్నికలకు పరిశీలనగా చేసిన పెద్దలు మహబూబాబాద్ శాసనసభ్యులు నాయక్ గారు, అదేవిధంగా మరొక పరిశీలకులు పెద్దలు అన్న శేషరావు గారు, ఏఐసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తమ రెడ్డి గారు, అదే యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అమితమల్ల రమేష్ గారు, జిల్లా మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ వైఎస్ శైలజర్ గారు, పిసిసి అధికార ప్రతినిధి పిట్ల రాజేశ్వరరావు గారు, పట్టణ పార్టీ అధ్యక్షులు అంజద్ అలీ గారు. కానీ ఇప్పుడు సమయం లేదు, ఒకటి చెప్తా. 1987లో మున్సిపల్ ఉప ఎన్నిక వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి దామోదర్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు పట్టణ పార్టీ అధ్యక్షుడు పీడల రవీంద్ర రెడ్డి గారు ఇక్కడ అన్న చనిపోయాడు. చాలా స్ట్రాంగ్ లీడర్ ఉండే ఆయనతో పాటు మీలా సత్యనారాయణ గారు పెద్ద మనిషి వైశాఖ కమ్యూనిటీకి వెళ్ళి ఆయన కూడా గాంధీవాది కాంగ్రెస్ పార్టీ.
వారిద్దరు టికెట్ ఆస్పిరెంట్లు ఉండే. ఎన్ జనార్దన్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా కొత్తగా నియమింపబడ్డాడు. ఇక్కడ ఉన్న పెద్ద మనుషులందరూ కూడా నీలా సత్యనారాయణ గారు టికెట్ ఇవ్వని చెప్పారు. దామోదర్ రెడ్డి గారు మాత్రం రవీంద్ర రెడ్డికి ఇస్తారట. పెద్ద మనుషులందరూ కూడా వచ్చి దామోదర్ రెడ్డి గారిని ఏమంటారంటే అవతల వైశ్య బొర్షెట్టి సత్యనారాయణ పెద్ద ఫిగర్ పోటీ చేస్తున్నాడు కాబట్టి వైశ్య ఉండాలి కాబట్టి మీలా గారిని చేద్దామని పదవి దామోదర్ గారు కన్వీన్ చేస్తే ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఆ బీఫామ్ దామోదర్ గారి చేతిలో పెట్టి నీ ఇష్టం రా, నువ్వు ఎవరు తీసుకుని తీసుకో, నేను గెలిపించుకురా అన్నాడు. దామోదర్ రెడ్డి గారికి నేను అప్పుడు దామోదర్ అన్న ఎందుకన్నా మన గెలగా ఏదో ఆ వయసులో లేదురా గెలవాలి, ఇది మన జనార్దన్ రెడ్డి గారు ఇది గెలిపించుకురామని మన బీఫామ్ చేతిలో పెట్టాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు జానారెడ్డి గారు, మోత్పల్లి నరసింహ గారు, అప్పుడున్న సిపిఎం పార్టీ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, అప్పుడు ఎల్మిరెడ్డి మాధవరెడ్డి గారు, అప్పుడు రాజ్యసభ సభ్యులు కల్వల ప్రభాకరరావు గారు, నరసింహ నాయక్ గారు రాజ్యసభ సభ్యులు, ఇట్లా ఎవరూ లేరు. జిల్లా పరిషత్ పొదుగు నరసింహారెడ్డి గారు యోధాని ఒంటి చేత్తో ఈ కార్యకర్తలందరినీ తీసుకొని 45 వాళ్ళ సెలక్షన్ కూడా ఇదే ఇంట్లో కూర్చోబెట్టి ఇక్కడ చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ దామోదర్ రెడ్డి గారు ఎక్కడ ఉంటే అది కాంగ్రెస్ పార్టీ. ఈ ఇల్లు కూడా ఆయనే కాంగ్రెస్ పార్టీ. పొద్దుతూర్తి ఇల్లు కూడా కాంగ్రెస్ పార్టీ అంటారు. ఒక కొంతమంది తెలవాలి పరిపాలన అంటారు కాంగ్రెస్ పార్టీ ఆ ఇల్లుగా. దామోదర్ రెడ్డి గారు ఎవరు వచ్చినా కూడా ఏసీసీ వచ్చినా పిసిసి ఎవరు వచ్చి ఇక్కడ ఉంటారు. మన ప్రియతమ నాయకులు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కూడా ఇక్కడ భోజనం చేసిపోయారు. నారాయణ పండిత ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ భోజనం చేసినాక జయపాల్ రెడ్డి గారు కూడా ఇక్కడ గులాబ్ నబీ ఆజాద్ గారు కూడా ఇక్కడ నుంచి చెప్తారు. అంటే ఏ కార్యక్రమం వచ్చినా నిలబడి చేసేది దామోదర్ రెడ్డి గారి పార్టీకి అంకిత భావంతో పనిచేస్తాడు. ఆయన జీవితం మొత్తం కూడా ఆయన ఆస్తులు పోవడం కూడా ఆయన కాంగ్రెస్ పార్టీని కార్యకర్తల గురించి ఆయన జీవితాంతం ఇప్పుడు పెట్టమంటే పుల్లినాయకనే ఎవరికి లేదు కూడా తెలియపరుస్తున్నాం. పొద్దున 7 గంటలకు 6:30 మధ్య నేను సీటు తీస్తా. సుమతి నియోజకవర్గంలో శతగాతులు, సరిపిల్లలు, మందలింపులు, ఓదార్పులు ఈ 2 నియోజకవర్గాలు రోజు పొద్దునే 7 గంటల నుంచి 10 గంటల దాకా ఈ పని పోవాలి. అంతవరకు అధిక సహకారం చేస్తూ తిరుగుకుండా వచ్చి మళ్ళీ 11 గంటలకు 10 గంటలకు రివ్యూ చేసి ఫంక్షన్లో పోవాలి. ఫంక్షన్లో పోయిన మనలో లేకుండా దామోదర్ గారు భోజనం పెట్టాలని ఈ గడ్డలో చెప్తే తూర్కేస్తాడు, వాళ్ళు ఏదో సమాజం మూలేస్తాడు, ఇంకొక నుంచి ఆయాలంటారు, కాల్ చేయాలంటారు. ఇక్కడ కలిసికట్టుగా పోయిన మున్సిపాలిటీలో 15 సీట్లు వచ్చింది 45లో. ఈసారి కనీసం 40 వాటి చేసుకునే పరిస్థితి ఇస్తున్నాము. ఆరు కూడా మంచిగా కపడతాయి. 8వ వాడు అవసరం గారు దృష్టి తక్కువ పెట్టాడు, గట్టిగా పెట్టాలి. 9వ వాడు వీకున్నాం, శేఖర్ మీ బాధ్యత అది వీకున్నాం. ఈసారి సరే దాన్ని నమ్ముకుంటున్నా సరి చేసుకోవాలి. 10వ వాడు గట్టిగా ఉన్నాం కానీ అభ్యర్థి ఎవరైనా సరే మనం గెలిపించుకోవాలి. వేరేసారి 10వ వాడు అమలు ఇబ్బంది పెట్టారు. 11 గట్టిగా ఉన్నాం, 12 గట్టుకున్నాం, 13 కూడా ఈసారి గట్టిగా ఉన్నాం. 14 వీక్ ఉన్నాం, 15 మంచిగా ఉన్నాం, 16 ఇప్పుడు మంచిగా అవుతుంది. 17 కూడా ఈసారి నాకు 100% నమ్మకం ఉంది మనం కొడతామని. 18వ వాడు కూడా ఈసారి కొట్టాలి, మంచిగా ఉన్నాం. మా అల్లగేసిన మాత్రం ఇళ్ళకి వచ్చాడు అన్న కూడా మంచి పేరు. 19 కూడా కొద్దిగా పోరాటం చేసుకోవాలి. 20 పోరాటం చేసుకోవాలి. తిరుగుడు కాదు మా నాయకుడు సిపిఐ కూడా మంచిగా ఉన్నాం. ఇదే మంచిగా మంచిగా 22, 23 కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ ఉంటుంది, అక్కడ బాగా చేసుకోవాలి. 23 మా కాపీ సంఘం అధ్యక్షుడు, ఏఐటీసీ అధ్యక్షుడు కొద్దిగా నువ్వు కొద్దిగా పెట్టుకుంటే నువ్వు పోయిన ఆయన ఓడగొట్టిన వీళ్ళే ఈ దర్దులే అధ్యక్షుడు మనడు. 2వసారి మంచిగా ఉంది 100 ఈ 100 మలేసన్న కొద్దిగా కంట్రోల్ ఉండాలి. లేదు
26 ఇప్పుడు అన్నొచ్చుడు నరసన్నోడు అంటే ఆ బాధ లేదు. 25 కూడా మంచిగా ఉన్నాం, మంచి నాయకత్వం ఉంది, మంచి లక్ష్యాలు అందరూ ఉన్నారు. 25 కూడా స్ట్రాంగ్ ఉన్నాం, 29 కూడా మంచిగానే ఉన్నాం, పర్లేదు. 30 కూడా వీక్ ఉన్నాం, అక్కడ కరెక్ట్ క్యాండిడేట్ దొరకట్లేడు. రేపు రిజర్వేషన్ అక్కడ చూసుకోవాలి. ఒకవేళ జనరల్ ఏమైనా అయితే పెద్ద మన గోదావరి గారు 30 పదాలు మీరే, 30 పదాలు మీరే. మా బేగ్ గారు ఆయన పగ్గాలు ఇచ్చిపెట్టి పారిపోయాడు. 1 సీట్లో మంచిగా ఉంది. అక్కడ 33 ఈ వార్డు మంచి యువ నాయకుడు వాసు గారు మంచిగా ఉంది. 34లో కూడా అక్కడ మన కౌన్సిలర్ చంపేయండు, అదొక జాగ్రత్త చూసుకొని. 35 కూడా బలంగానే ఉన్నాం, కొంచెం సమానం అక్కడ ఉండొద్దు, అదొకటి దృష్టిలో పెట్టుకోరు, మంచిగానే ఉన్నాం. 37 మన మాజీ కౌన్సిలర్లు మరి ఆయన 37 నువ్వు ఉండేనే ఉన్నావు. 39లో 39 వార్డు గెలిపించాలి. 40 వార్డు కూడా నరేష్ పిల్లి ఉన్నా ఇప్పుడు ఎందుకంటే ఉన్నాయన ఏజీపీ. 42 కూడా కొత్త నాయకత్వం వస్తుంది. అక్కడ కూడా కొంతమంది జాయినింగ్స్ ఉన్నాయి, పార్టీ చేయడం ఆ వార్డులో అదొకటి చేసుకోవాలి. ఇప్పుడు కూడా మనం గట్టిగా ఉన్నాం. అక్కడ అంటే ఇవన్నీ కూడా రిజర్వేషన్ మారినప్పుడు ఎప్పుడు తెలియదు. ఇప్పటికే పార్టీ పరంగా మంచిగా ఉన్నాం. 43 కూడా 44లో మన కాంగ్రెస్ శ్రీనివాసరావు, 45లో వీపున్నాం మనం. 45 మంచి క్యాండిడేట్ కావాలి. 46లో క్యాండిడేట్ దొరుకుతాడు, 46లో పెట్టుకోవాలి. వేణుగోపాల్ మాజీ కౌన్సిలర్లు పర్వాలేదు. 45 కూడా వెలుగు వెంకన్న మంచి అభ్యర్థి. ఆయన అవతల తిరిగినా కూడా దామోదర్ రెడ్డి గారు ఎవరు డిస్టర్బ్ చేయలేదు. వారిని వార్డులలో పట్టుకుంది వాటినే వాళ్ళని గట్టిగా ఆ వార్డులలో పనిచేయించాడు. ఇది ఈ మున్సిపల్ చరిత్ర. రేపటి ఈవినింగ్ వరకు కూడా ఇవ్వచ్చు. మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్, అన్నగారు వాళ్ళ తండ్రి ఎంతో సాక్రిఫైస్ చేసి ఈ సూర్యాపేట కాన్స్టిట్యున్సీని, అలాగే ఇంకా పక్క కాన్స్టిట్యున్సీలు కూడా చూస్తూ ఉన్నాం. అన్న పేరు ఇంత ఉన్నాం, దామోదర్ రెడ్డి అన్న పేరు. జగదీశ్వర్ రెడ్డి ఇవాళ దామన్న ముందు గెలిచిందంటే అదొక వండర్. ఇంత కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ సైనికులు, కాంగ్రెస్ లీడర్లు ఉండి కూడా మనం ఓడిపోయినామంటే చాలా బాధ అనిపిస్తుంది. గారితో, వైశాల గారితో, మీనాక్షి మేడంతో వాళ్ళ సాక్రిఫైస్ ని మేము వివరించి కంపల్సరీ అన్నకు పెద్దపీట ఒకటే చెప్తాను. నాన్నగారు నాకు మొదటి నుంచి చెప్పేది, మాది మొదటి నుంచి మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ కుటుంబం అంటే రామరెడ్డి గారి కుటుంబం. 2 సార్లు మంత్రిగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మేము ధన్యవాదాలు చేసుకుంటున్నాం. అవకాశాలు వస్తే తప్పకుండా ప్రజా జీవితంలోకి, ఎందుకంటే నాన్నగారి అడుగుజాడల్లో, కుటుంబం అడుగుజాడల్లో, కాంగ్రెస్ పార్టీ అడుగుజాడల్లో నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సముచితమైన స్థానం వస్తుందని చెప్పి పూర్తి విశ్వాసం నాకున్నది పార్టీ. కాంగ్రెస్ పార్టీ కొరకు మీరు పోరాటం చేసి ఆస్తులు అమ్ముకొని వాస్తవానికి ఇంకా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు మంచి రోజులు వస్తాయా, మనకు పదవులు ఎప్పుడు వస్తాయా? ఎందుకంటే మీ నాన్నలు దామోదర్ రెడ్డి గారిని నమ్ముకున్నారు, మీరు వారిని నమ్ముకొని పదవులు వచ్చినా రాకుండా కాంగ్రెస్ పార్టీ జెండాను విడవకుండా కష్టపడుతున్నారు. అందుకే ఈసారి మన గౌరవ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ గారిని పెట్టి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేసినటువంటి కరువులు కట్టిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2017 కంటే ముందు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఎనలేని సేవలు చేసినటువంటి కార్యకర్తలకి వాస్తవానికి ప్రత్యక్ష పదవులు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. All right.
దగ్గర